ఒక ఏరియాకి వెళ్తుంటే కొన్ని కుక్కలు వచ్చి నన్ను విటాపంలో అరిచేసి వెళ్ళిపోయాయి. అంటే నేను ఎందుకు అలా అన్నానంటే, ఇక్కడ చేదరించుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఒక నాయకుడిని తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్రజల్లో తిరిగి దమ్ము ధైర్యం వీళ్ళు చేసిన యదవ పనులకి ఆ సన్నాసిని తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు. అలాగే అక్కడి నుంచి ఒక సన్నాసిని తీసుకొచ్చి ఈ ఏరియాకి వేశారు. ఎందువల్ల? ఎవడన్నా ఏ ప్రాంతంలో ఉన్న నాయకుడు ఆ ప్రాంతంలో ఉంటే ఆ పార్టీని బలిష్టం చేయగలుగుతాడు, ఆ పార్టీలో బలం పెంచగలుగుతాడు. ఎక్కడికో నన్ను తీసుకెళ్ళి కడపలో పడితే నేను పార్టీని నేను బలోపేతం చేయగలుగుతానా? నేను చేయలేను కదా. మరి వీళ్ళు ఎందుకు అలాగా ఇక్కడిని తీసి అక్కడి నుంచి అక్కడిని తీసి ఎక్కడి నుంచి పారేస్తారు? కారణం ఆ ఊరిలో వాళ్ళు చలామణి అవ్వరు కాబట్టి వాళ్ళు ఆ ఊరిలో తిరిగితే ఆ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో వీళ్ళు తిరిగితే చలామణి అవ్వని నాయకులు ఈవేళ పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడే సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పారు, అలుపొచ్చి చాలా చెప్పడం మానేశారు. నువ్వు ఎంత కట్ట ఉంది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి అభివృద్ధి ఈ కట్టలో సగం కూడా ఆయన చదవలేకపోయారు. ఎందుకంటే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఏ రోజు మేము కష్ట సాధించారు కానీ ఒకరి మీద విమర్శించిన కాకాళ్ళు కానీ ఒక్కసారి గత సంవత్సరంగా పత్రికలు తిరిగేసి చూస్తే మేము ఎవరిని ఎక్కడా తిట్టిన దాఖలు కానీ మీరు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడన్నా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టించిన దాఖలు కానీ ఎక్కడా లేవు. మాకు ఇచ్చిన అంశం అభివృద్ధి అన్నది అంశంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారు చెప్పిన ప్రకారం మేము అభివృద్ధి పరంగా పెట్టుకుని వెళ్తాం. పిల్ల కుర్రాడు తెలిసి మాట్లాడాడు, తెలిగి మాట్లాడాడు. ఆ తండ్రి యొక్క హోదాతనం లేని కుర్రాడు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. లెఫ్ట్కి వెళ్తాడు, గాజువాక నుంచి పడుతున్నారు, రైట్ తంతే పేపర్. మరి నువ్వు కాదా ఆ లెఫ్ట్ కాలు రైట్ కాలు పట్టుకుంటామన్నా, ఒకసారి తీసుకెళ్ళన్నా, ఒకసారి తీసుకెళ్ళినాడు. నేను ఇందులో ఉండలేకపోతున్నానన్నా, ఈ పార్టీలో ఉండాలన్నా ఒకసారి తీసుకెళ్ళినా అన్నా అని చెప్పి నాయనరా నాతో పాటు ఇతర నాయకులు కొంతమంది ఉన్నారు, మా నాయకుల చుట్టూ తిరిగేవే జనసేన పార్టీలో సీట్ ఇప్పించి అన్నది, అందులో మా పార్టీ ఎలాగ ఓడిపోతుంది అని చెప్పి మరి అలాగా వాళ్ళు జనసేన పార్టీకి రావడానికి పగలు రాత్రులంతా తిరుగుతూనే ఉన్నావు కదా, మంగళగిరి ఆఫీస్ చుట్టూ పిల్లలు తిరుగుతూనే ఉన్నావు ఆ వారం రోజులు. మరి ఇవాళ ఆ వారం రోజులు లేనిటువంటి ఇది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఏవి చేతకానోడు అయిపోయాడు. ఇంత అభివృద్ధి చేసిన పవన్ కళ్యాణ్ ఏవి చేతకానోడు అయిపోయాడు. ఎవరో తండితే ఎక్కడో పడుతుంది. ఇప్పుడు మీరు కనీసం ఏదో ఎక్కడి నుంచి లాటరీ టికెట్ కొట్టినట్టు వచ్చింది, ఏదో 11 సీట్లలో ఇచ్చారు కదా, ఆ 11 సీట్ల నమ్మకం విజయం మీద కూడా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నేను స్వయంగా ఆ ప్రాంతాల్లో కూడా నేను కూడా కొన్నిసార్లు ఇన్ఛార్జీలుగా వెళ్ళడం తిరగడం చేసింది. అక్కడ కూడా మీకు ప్రజాభిమానం లేదు, కానీ ఆ 11 సీట్లు ఎలా వచ్చాయి. అలాగే ఉత్తరాంధ్రలో చీకొట్టించుకున్నటువంటి బొత్స గారు ఇవాళ ఈ ఏరియాలో ఇన్ఛార్జ్. ఆయన ఉత్తరాంధ్రలో తిరిగితే ఉత్తరాంధ్ర నాయకుడు ఉత్తరాంధ్రలో తిరగాలి కదా, ఎక్కడికి వచ్చి తిరుగుతున్నాడు అంటే అక్కడ చేదరించుకుంటున్నారు. ఆ బొత్స గారిని చేదరించుకుంటుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి పనికిరారని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉన్నారు. ఆయన ఒక పిఠాపురానికి ఒకటే నాయకుడు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకో రాష్ట్ర స్థాయికి దిగడం, ఈయనైతే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి దేవుడైతేనేది, భారతీయ జనతా పార్టీతో సైక్యత అయితేనేది, ఆయనకి అప్పచెప్పబడినటువంటి పనులు చాలా పెద్ద పనులు ఆయన చేయవలసి ఉన్నాయి. చేస్తా తనకి ఆ వేళ నగ్గించినటువంటి కాన్స్టిట్యున్సీకి ప్రతి పని చేసుకుంటూ ఉన్నారు. ఇందా నేను చెప్పినట్లు ఒక విషయం కొత్తగా నిన్న 320 కోట్లు బీచ్ అభివృద్ధి ఉపాధి నుంచి ఆ రోడ్డు అభివృద్ధి ఆల్మోస్ట్ ప్రొసీడింగ్స్ కూడా అయిపోవచ్చే కేంద్రం నుంచి ఆ డబ్బు కూడా వస్తుంది. అంటే సుమారు రమారమి 1000 కోట్లు దగ్గరికి సంవత్సర కాలంలో 1000 కోట్ల రూపాయలు దగ్గర అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ కాన్స్టిట్యున్సీని ఆనుకుని ఉన్నాం కాబట్టి ఆ అదృష్టం మాకు కూడా అంత బట్టి ఆ లింక్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు, అన్ని రోడ్లు కూడా మాకు కూడా వచ్చి దానివల్ల పెద్దాపురం
కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం ఇదంతా వ్యాపించి మేమందరం కూడా డెవలప్ అయ్యి పరిస్థితికి ఇవాళ తీసుకొస్తే అభివృద్ధి అంటే కూడా అర్థం తెలియని రకంగా మీరు పరిపాలించారు. మీరు పరిపాలించినంతకాలం ఒక్కరోజు మనసుతోటి పరిపాలించిన రోజు ఒక్క సందర్భం చెప్పని చెప్తా ఉన్నాను. ఏ రోజన్నా సరే దోచుకుని తినడానికి దాన్ని ఎత్తుకుంటారు లేరు. మాకు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చి మాకు మీరు వెళ్తే ఈ సంవత్సర కాలంలో ఆ చెత్తను ఎత్తుకుంటూ ఈ 10 లక్షలకి వడ్డీ కట్టుకుంటూ సుపరిపాలన అందించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాం. పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ మా తమిళనాడులో చూసాం. తమిళనాడులో కొన్ని గుళ్ళకి ఇన్ఛార్జ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ నామస్మరణ మోగిపోతూ ఉంది ప్రతి ఒక్క చోట. మీకులా పరదా చాటును దాక్కుని మీ నాయకుల్లాగా మా నాయకుడు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే శవ రాజకీయాలు చేసే అలవాటు లేదు, వారసత్వ రాజకీయాలు అలవాటు లేదు. అభివృద్ధే పదంగా ఎదరికి తీసుకెళ్తా. మమ్మల్ని అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేస్తే ఈ సంవత్సర కాలంలో 1-2 సార్లు తప్పులు చేస్తే ఆయనతో మందలించబడ్డాను, ఖచ్చితంగా మందలించబడ్డాను. నేను గర్వపడతాను, నేను సరి చేసుకున్నాను. ఆయన చెప్పినట్టు నేను సరి చేసుకుని నా పరిపాలన నేను ఎదురు తీసుకెళ్తా ఉన్నాను. అంతే తప్ప చూసిన ఆంబోతుల్లాగా మిమ్మల్ని వదిలేసినట్టు రోడ్డు మీద మమ్మల్ని పవన్ కళ్యాణ్ వదిలేస్తే మీరు ఎవ్వరూ రోడ్ల మీద కూడా తిరగని చెప్తా ఉన్నాను. మమ్మల్ని అందరూ మాకు ఒక క్రమశిక్షణ గట్టిగా చేసుకుంటా వెళ్తా ఉన్నాను. ఈవేళ చాలా ఆశ్చర్యం, కొన్ని పరిపాలన కన్నబాబు ఒకటే చేసాడా అందరూ చేశారు నాకు తెలియదు. కానీ ఈ కొన్ని చోట్ల ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా బాబు గారు ఎక్కారు. ఇప్పుడు చూస్తే కాకినాడ రూరల్లో రైతులు అయితే కానీ పూర్తిగా నాశనం చేసి ఇన్సూరెన్స్ సొమ్ము, అసలు ఆ ల్యాండ్ ఎవరు దాని ల్యాండ్ మీద ఇన్సూరెన్స్లు తెచ్చి ఇన్సూరెన్స్ చేసి బినామీ ఇన్సూరెన్స్ తీసి ఇప్పుడు ఎవడో మొదలెట్టాడంటే ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళ చుట్టుపక్కల చేశారు. అలాగే మళ్ళా జక్కంపూడి రాజాకి చెప్తా ఉన్నాను, అన్నిసార్లు మా ఆఫీస్ చుట్టూ తిరిగిన సందర్భాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోమని చెప్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తం మొఖం వచ్చి నీ ముఖం మీద పడుతుంది అని చెప్పి రాజాకి తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్రాన్ని ఒక కిష్కింద కాండ కింద మార్చినటువంటి రాష్ట్రాన్ని చెప్పుకుంటా పోతే రోజు చెప్పుకుంటానే ఉన్నాం. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఏదో 1-2 చెప్పాలి. మాకు విక్రమానంద్ ప్రధాన ధ్యేయంగా ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. మా అభివృద్ధి, మా కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి, ఆయన మమ్మల్ని ఎలా నడుచుకోమన్నాడు, మేము ఎలా నడుచుకుంటున్నాం, ఏ రీతిలో వెళ్తున్నాం అన్నది చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తప్ప ఎవరో ఒక సన్నాసులు మాట్లాడారు, ఒక సన్నాసి పైనుంచి మాట్లాడించాడు, మాట్లాడించిన మాటలకి సంవత్సర కాలం ఉన్నారు. ఇప్పుడు కూడా ధైర్యం ఉంటే, మీరు చేసిన పనుల మీద మీకు నమ్మకం ఉంటే మీ కాన్స్టిట్యూన్సీలో మీరు తిరగండి. అంతే తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూన్సీకి ఇంకో కాన్స్టిట్యూన్సీకి వచ్చి అడవడంగా మీటింగ్ పెట్టేసి గబగబా మాట్లాడేసి నోటికి వచ్చింది మాట్లాడేసి వెళ్ళిపోవడం చేయడం తగదని చెప్పి బొత్సాలాంటి సీనియర్ నాయకుడికి నేను తెలియజేసుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.